6 నెలలకు సరిపడే ఇడ్లీలు ఇందులో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మన బిజీ పీపుల్కి ఎప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలన్నా బియ్యం నానబెట్టి కడిగి మళ్ళీ మిక్సీ పట్టి ఆ పిండి కలిపి పెట్టి మళ్ళీ పొద్దున్న లేసి కలిపి పెట్టేది చాలా లేట్ అవుతుంది కదండి. అలాంటి మన బిజీ పీపుల్ కోసము నేను అలా చేసే పని లేకుండా ఒకే రోజు బియ్యం కడిగి ఎండపెట్టి పౌడర్ చేసుకున్నామంటే 6 నెలలు నిలువ ఉండేలాగా చేసి చూపిస్తున్నానండి. ఈ పిండిని కూడా నైట్ నానబెట్టుకున్నామంటే పొద్దున్న లేసి ఎంచక్క ఇడ్లీ పెట్టుకోవచ్చండి. ఆ ఇడ్లీ కూడా నార్మల్ ఇడ్లీ ఎలా సాఫ్ట్గా వస్తుందో అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. మన ఇడ్లీ పొడి స్టోర్ చేసుకునే దానికి మెజర్మెంట్ చూద్దామండి. నేను ఇక్కడ ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. కాకపోతే నేను ఎలా అయితే వేస్తానో అలానే వేయండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసుకుందామండి. మొత్తం 4 గ్లాసులు అండి. 3 గ్లాసులు వచ్చి ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు రేషన్ బియ్యం అండి. ఒకటి 2 ఇది 1 కేజీ బియ్యం అండి. కరెక్ట్గా 3 గ్లాసులు వచ్చిందండి. 3 ఇది వచ్చి రేషన్ బియ్యం అండి. ఇది 1 గ్లాస్ వేసుకుందాం. చూడండి 1 గ్లాస్ అండి. అలాగే ఉద్దిపప్పు అండి. ఇక్కడ నేను గుండు ఉద్దిపప్పు తీసుకున్నానండి. మీరు దబ్బదైనా తీసుకోవచ్చు, కాకపోతే సేమ్ మెజర్మెంట్ అండి. ఇది 1 గ్లాస్ అండి. ఉద్దిపప్పు కూడా 4 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు ఉద్దిపప్పు. ఇక్కడ నేను గట్టి అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు కూడా 1 గ్లాసు. ఇందులోనే 1 స్పూను మెంతులు. ఈ పిండి అనేది నెలల కొద్దీ స్టోర్ చేసుకుంటాం కదండి. కాబట్టి బాగా కడిగేసి ఎండకు పోసుకున్నామంటే బాగుంటుందండి. పిండి కూడా నేను చాలా యూట్యూబ్ ఛానల్లో చూసానండి. వేయించేసి పౌడర్ కొట్టారు. దీంతో ఉండే డస్ట్ అంతా కూడా పోవాలి కదండి. కాబట్టి ఒక 3 సార్లు కడిగేసి మనం ఎండకేసుకొని పొడి చేసుకున్నట్లయితే 6 నెలలు నిలువ చేసుకోవచ్చండి. సండే ఒక్కరోజు రిస్క్ తీసుకున్నారంటే 6 నెలల పాటు ఇడ్లీ పిండి అనేది ఇంట్లోనే ఉంటుందండి. ముందు రోజు కలిపి పెట్టేసినామంటే పొద్దున్న లేస్తేనే ఇడ్లీలు వేసేయచ్చండి. ఆ ఇడ్లీలు కూడా స్పాంజ్ లాగా దూదిలాగా తెల్లగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని ఒక 3 సార్లు బాగా కడుక్కునేద్దామండి. చాలాసేపు నానబెట్టి కడిగి ఎండకు పోయాల్సిన పని లేదు. ఇట్లా బాగా కడిగేసి అట్లే ఎండకేసేయచ్చండి. చూడండి ఎంత డస్ట్ ఉందో. కలర్ కూడా చూసారా నీళ్ళు. ఇలానే ఇంకో 2 సార్లు కడుక్కుందామండి. ఇది 3వసారి అండి. ఇప్పుడు కడిగేసి నీళ్ళు బాగా ఉంచేసి ఎండకేసేద్దాము. ఈ బియ్యం ఇలా కడుక్కునేసి ఎండకు వేయాలండి. ఎండకు వేసి బాగా వెండినాక మిషన్ పట్టించుకున్నామంటే 6 నెలలు నిలువ చేసుకోవచ్చండి. కాకపోతే అక్క ఎందుకు ఎండకు వెయ్యాలని కూడా డౌట్ వస్తుందండి. మనం నీళ్ళలో ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టచ్చు. ఫ్యాన్ కింద ఆరపెడితే అంత బాగా ఆరదండి బియ్యం అనేది. కాబట్టి మనం స్టోర్ చేసుకునేకి ఉండదండి. కాబట్టి ఎండకేసామంటే బాగా ఎండిందంటే మన పిండి అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఆరబెట్టుకునేద్దాం. కొంచెం పల్సగా వేసుకుంటే ఫాస్ట్గా ఆరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పల్సగా నెరుపుకుందామండి. అప్పుడే మన తేమంతా బాగా లాగేసి ఎండుతుంది బియ్యం అనేది. ఇలా సండే ఒక రోజు టైం తీసుకున్నామంటే 6 నెలలు నిలువ ఉంటుందండి మన ఇడ్లీ పిండి అనేది. ఇలా పల్చగా చేసేసిన తర్వాత బాగా ఎండ తగిలినాక ఇంకొకసారి వచ్చి ఇట్లా నెరిపినామంటే కింద భాగం అంతా తేమ ఉంటుందండి, పైన భాగం ఎండిపోతుంది. కాబట్టి ఇంకోసారి నెరుపుకున్నామంటే బాగా ఎండుతుందండి. చూడండి ఇలా పలుసుగా చేసినారంటే ఎండ బాగా వస్తే 1.5 గంటలో ఎండిపోతుందండి. బియ్యం కడిగి ఎండకి వేసాం కదండి, అది ఎలా ఎండిందని చూపించలేదండి. కాకపోతే మనం బియ్యం అనేది బాగా ఎండాలండి. బియ్యం ఫస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా నాన్న కూడా పరపరాని ఉండాలి. అప్పుడు మనకు పిండి అనేది నిలువ ఉంటుందండి. బియ్యమే కదండి, ఉద్దిపప్పు అటుకులు వేస్తాం కదా, ఊరికి అవి నీళ్ళు వేసి కడిగేసినా కానీ అది ఆరబెట్టేటప్పుడు మెత్తగా అయిపోతుందండి. అవంతా కూడా బాగా పరపరానేసి ఎండినాక మనం కొట్టించుకురావాలండి. అలా ఎండినాక కొట్టించుకొచ్చినామంటే మనకు 6 నెలలు నిలువ ఉంటుందండి ఈ పిండి అనేది. మీరు నైట్ ఇలా కలిపి పెట్టేసినంటే పొద్దున్న లేసి ఎంచక్క ఇడ్లీలు పెట్టుకోవచ్చండి. బియ్యం కొట్టించుకొచ్చేసినామండి. ఇప్పుడు చూద్దాం రండి పిండి.
అన్ని కడిగి ఎండకు పెట్టి కొట్టించుకొచ్చినా కూడా పిండి కూడా చూడండి వదుగుబడి అయ్యింది, ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. మనకి ఈ పిండిని కలుపుకున్నట్లయితే ఇంకా బాగా ఎక్కువ అవుతుందండి. చూడండి పిండి కూడా నేను ఇక్కడ చాలా నున్నగా పట్టిలేదండి, కొంచెం బరకగా పట్టించినాను. చూడండి ఇలా అంటే మనకు కొంచెం బరక అనేది కనిపించాలండి, అట్లా ఉంటేనే మనకి ఇడ్లీలు బాగా వస్తుంది. మనం మామూలుగా బియ్యపు రొట్టెకి పిండి పట్టిస్తాం కదా, అలా అయితే పట్టకూడదండి, కొంచెం బరకగా పట్టాలి. మనం మిషన్కి వేసేటప్పుడు చెప్పాలండి, కొంచెం బరకగా పట్టండి మాకు ఇడ్లీకి అంటే పట్టిస్తారండి. మనం ఇలా ఎత్తుతామంటే కూడా ఇట్లా పడాలండి, పిండి అనేది ఇట్లా పడాలి పిండి. చూడండి బాగా తెలుస్తుంది మీకు. ఇట్లా అన్నారంటే మీకు కొంచెం లైట్గా బరకగా కనిపిస్తుందండి, ఇట్లా ఉంటే సరిపోతుంది మనకి ఇడ్లీకి. ఇప్పుడు ఈ పిండిని ఎలా మనం చేసుకోవాలో అది చూపిస్తానండి. ఇప్పుడు మనం నైట్ పిండి కలిపి పెట్టేసినామంటే పొద్దునకి పిండి అనేది బాగా పులుస్తుందండి. ఎందుకక్క నైటే కలిపి పెట్టాలి, పొద్దున్ననే కలుపుకోవచ్చు కదా అని చాలామందికి అట్లా అనిపిస్తుందండి. మనం పొద్దున్న కలిపేదాని వల్ల పిండి అనేది పులవదండి, మనం అలానే పెట్టినా కానీ ఇడ్లీ అనేది సాఫ్ట్గా కూడా రాదు. కాబట్టి నైట్ కలిపి పెట్టేసినామంటే పొద్దున్న లేసి మనం ఇడ్లీ పెట్టుకోవచ్చండి. ఇలా 6 నెలలకు ఒకసారి బియ్యం కడిగి ఎండబెట్టినామంటే ఒకరోజు పని అవుతుందండి. ఇలా ఒక్కరోజు కడిగి ఎండబెట్టుకొని పొడి చేసుకున్నామంటే 6 నెలలు నిలువ పెట్టుకోవచ్చండి. మీరు ఇలా చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకొకటి అండి, మనం పిండి తీసుకునేటప్పుడు మన చేతులకి ఎక్కడ తేమ అనేది ఉండకూడదండి. గిన్నె తీసుకున్నా కానీ తేమ లేకుండా ఉండే గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెతో తీసి నేను పెడుతున్నానండి. రేపు పొద్దునకి మాకు అయ్యేట్లు టిఫిన్ చేస్తున్నానండి. చూడండి 2 కప్పులు వేసానండి. ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందాము. కొద్దిగా రుచికి సరిపోయినంత సాల్ట్ అండి, ఈ పిండికి ఎంత కావాలో అంత వేసుకుంటున్నా. ఇప్పుడు నీళ్ళు అండి, మనం 2 కప్పులు వేసుకున్నాం కదా, మీరు 3 కప్పులు వేసుకొని కలపండి. గట్టిగా ఉందనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇప్పుడు పలసగానే ఉంటుంది, మనకు పొద్దున్నకి బాగా పిండి పులిచే ఉందరికి కొంచెం గట్టిగా వస్తుందండి. అప్పుడు కావాలంటే కూడా మీరు నీళ్ళు వేసుకోండి. చూడండి ఇలా చేయి పెట్టి బాగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నామంటే అప్పుడు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా కొంచెం నీళ్ళు వేద్దాము. చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనము చేయి పెట్టే బాగా కలుపుకోవాలండి, గరిటె పెట్టి కలిపినామంటే ఉండలంతా అలానే ఉంటుంది. ఇంత గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం నీళ్ళు వేస్తాము. మళ్ళీ పొద్దునకు మనకు గట్టి అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. చూడండి ఇలా కలుపుకోవాలండి. ఇంత గట్టిగా కలుపుకున్నామంటే మనం పొద్దున్న చూసి నీళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి, పొద్దున్న చూద్దాము. రాత్రి పిండి కలిపి పెట్టాం కదండి, ఇప్పుడు చూద్దాం రండి. చూడండి పిండి అనేది బాగా పొంగిందండి. ఇలా పొంగాలండి ఇడ్లీకి పిండి ఎప్పుడు, అప్పుడే మన ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది. మనం వేసింది ఇక్కడికండి, ఇప్పుడు పొంగింది పైకండి. చూడండి మూతగానే అయ్యింది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. మీరు ఇలానే ఇంకా ఇడ్లీ పెట్టేయచ్చండి, మీకు కావాలంటే వంట సోడా కొద్దిగా వేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేద్దామండి, కొంచెం గట్టిగా ఉంది, ఎక్కువ వేద్దండి, కొంచెం సరిపోతుంది. పిండిని బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ పోసి పెట్టేసేదండి. దానికి ముందర ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి పెట్టేసినామంటే నీళ్ళు వేడెక్కిందంటే ఫాస్ట్గా ఇడ్లీ ఉడుకుతుందండి. మీకు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నేను ఇడ్లీ పాత్రలో నిమ్మపండు వేస్తానని. ఇప్పుడు నిమ్మపండు తొక్కు వేసేద్దాం. అది వేసేదాని వల్ల మన ఇడ్లీ పాత్ర అనేది గార కట్టదండి, నీట్గా ఉంటుంది, వైట్గానే. చూడండి మన ఇడ్లీ పాత్ర 10 ఏళ్ళ ఇడ్లీ పాత్ర అండి, ఎక్కడ ఏమీ అవ్వలేదు. ఇలా నిమ్మ తొక్క కానీ అలాగే కొద్దిగా చింతపండు కానీ వేసినట్లయితే ఇట్లా నీట్గా ఉంటుందండి. కుక్కర్ కింద నీళ్ళు పోసి పైన పాత్ర పెట్టి అన్నం పెడతారు కదండి, అలాంటి వాళ్ళు ఇట్లా నిమ్మపండు కానీ లేదంటే చింతపండు కానీ వేసినట్లయితే కుక్కర్ ఎక్కడ గార కట్టదండి, ఎలా కొత్తదిగా ఉందో అలానే ఉంటుంది. మనం నైట్ ఉప్పు కానీ వేసి కలిపి పెట్టేశాం కదా, కాబట్టి ఇప్పుడు ఉప్పు కానీ వేసే పని లేదు. నైట్ ఉప్పు వేస్తేనండి ఇలా పొంగుతుంది ఇడ్లీ పిండి అనేది. మీరు ఉప్పు వేసి కలిపి పెట్టండి. మనం టైం సేవ్ చేసేది ఇడ్లీ పెట్టేటప్పుడే కదండి. ఇడ్లీ పాత్రలో మన ప్లేట్లోకి ఇలా బట్టేసి
పెట్టేదాని వల్ల ఇడ్లీ పాత్ర బిన్నె కడిగేయచ్చును. ఈ బట్టను నానపెట్టినామంటే కొంచెంగా చేతిలో ఇట్లా అన్నామంటే క్లీన్గా వచ్చేస్తుందండి. కాబట్టి నేను బట్ట వేసి పెడతాను. ఇంకోటండి, పని తగ్గుతుందనే కాదండి బట్ట వేసేది, ఇది వేసి పెట్టేదాని వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గాను వస్తుంది, టేస్ట్గాను ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఎగుటు కొట్టదండి. మామూలుగా మనం ఆయిల్ వేసి పెట్టేదాని వల్ల ఒక 3 ఇడ్లీ తింటే చాలా అనిపిస్తుందండి. ఇట్లా పెట్టేదాని వల్ల ఇంకొక 2 తిందామా అనిపిస్తుందండి. మామ అయితే ఇట్లా అంటారు. మీ ఇంట్లో ఎలా అంటారో చెప్పండి నాకు. ఇది పాప నెల్లికాయ ఉడకపెట్టేసిందండి. అది ఈ కర్రలు. మనకి ఇడ్లీలు పలసగా కావాలా, మనకు బాగా లావుగా కావాలనేసి దీంతో చూసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, లైట్గా ప్రెస్ చేసినారంటే పలసగా వస్తుందండి. లేదక్క మాకు లావుగా ఉంటే కూడా బాగుంటుంది, 4 తినేవాళ్ళు 3 తింటామక్క అనే వాళ్ళకి కొంచెం ఇంకా ప్రెస్ చేసినారంటే కొంచెం ఇడ్లీలు అనేది లావుగా వస్తుందండి. ఇట్లా ఇప్పుడు ఇడ్లీ పోసి పెట్టుకుందామండి. ఇలా మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలండి. ఎక్కువ పోసినా కానీ చాలా పెద్దవి అవుతాయి, చూసి వేసుకోండి వేసుకునేటప్పుడు. ఎంత ఈజీగా అయిపోతుందండి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటే. బియ్యం నానబెట్టే పని లేదు, కడిగే పని లేదు, మిషన్కి తీసుకువెళ్ళాల్సిన పని లేదు, లేదా మిషన్ తీసుకొని పోయేది లేదు. మనం ఇంట్లోనే వేస్తామంటే మిక్సీకి వేసే పని లేదు, మిక్సీకి కడిగే పని లేదు, గ్రైండర్ కడిగే పని లేదు. ఎన్ని పనులు తగ్గుతుందండి 6 నెలలకు ఒకసారి ఇట్లా నిలువ చేసుకున్నామంటే. చూడండి మన ప్లేట్లో ఇడ్లీలు పోసి పెట్టే ముందరికి నీళ్ళు కూడా ఉడుకుతా ఉందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేస్తాము. ఇక్కడ 2 ప్లేట్లకు పెట్టినానండి నేను, పొద్దున్న టిఫిన్కి మాత్రము. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మనం నీళ్లు బాగా ఉడికేటప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టాం కదండి, కాబట్టి మనకు ఒక 12 నిమిషాలు అయితే సరిపోతుందండి ఇడ్లీలు ఉడికేదానికి. ఆ లోపల మనము ఎంతో స్పెషల్ అయిన చట్నీ చేసుకుందామండి. మనం బయట హోటల్కి వెళ్ళామంటే చట్నీ బాగుంటుందనే పోతాం కదండి, అదే చట్నీ మన ఇంట్లో చేసుకున్నట్లయితే ఎంతో బాగుంటుందండి. ఎంత హెల్తీగాను ఉంటుంది, టేస్ట్గాను ఉంటుంది, అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది కదండి. కాబట్టి అలాంటి చట్నీనే అండి లింగయ్య గారి చట్నీ. మన సబ్స్క్రైబర్ ఒకరు రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు చెప్పారు, విరాజీ గారు మీరు లింగయ్య గారి చట్నీ చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి, మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, తింటూ ఉంటాము, ఆ చట్నీకి కావాల్సిన ప్రాసెస్ కూడా చెప్తానండి, మీరు చెయ్యండి, చాలా బాగా వస్తుంది అట్లా అని చెప్పారండి. సరే అండి తప్పకుండా చేస్తాను, మీరు ఇంత చెప్పినాక నేను చేయకుండా ఉంటానా, చేస్తానండి అని చెప్పానండి. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా ఇంట్లో 4-5 సార్లు ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మనం మామూలు పల్లీ చట్నీ చేసుకునేదానికన్నా ఇది ఇంకా డబుల్ టేస్ట్ ఉన్నిందండి. కాబట్టి నేను ఇంట్లో రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటాను. నేను తింటే సరిపోతుందండి, మన సబ్స్క్రైబర్లు తినాలి కదండి. మీకోసం నేను ఈరోజు లింగయ్య గారి చట్నీ చేసి చూపిస్తానండి. మన లింగయ్య గారి చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పల్లీలు 1 కప్పు, కారం 1 స్పూను, చింతపండు 7 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ. ముందుగా మనం చింతపండు కడిగి నానపెడదామండి. ఇది చింతపండు ఇలానే వేయకూడదండి, గొజ్జు తీసుకొని వేసుకోవాలి. కాబట్టి నానపెట్టేసినామంటే మనకు చాలా ఈజీగా అవుతుందండి. మనకి ఇడ్లీ ఉడికే లోపల మనకి చట్నీ రెడీ అయిపోవాలండి. కాబట్టి ఫాస్ట్లో అయ్యేకి వేడి నీళ్ళు పోస్తాం. మామూలుగా పల్లీల చట్నీకి చింతపండు ఇలానే మిక్సీకి వేస్తాం కదండి, దీనికైతే గొజ్జు తీసుకొని తొక్క తీసేయాలండి, అప్పుడే ఈ చట్నీకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను కలుపుకునేస్తున్నాను. కొద్దిగా ఆయిలు, ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగినాక మనం పల్లీలు వేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. మంట కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎక్కువలో పెట్టుకోవద్దండి. చూడండి ఇలా పెట్టుకొని మంట వేయించుకోవాలండి, అప్పుడే పల్లీలు కూడా బాగా వేగుతాయి, టేస్ట్ కానీ బాగుంటుందండి. పల్లీలు ఎంత వేగితే అంత బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు కారం వేసిన తర్వాత చింతపండు గుజ్జు పోసుకుందాము. ఇప్పుడు ఇది చల్లారాలండి, ఇది చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాము. దీన్ని దించి పక్కన పెట్టేసి పోపు రెడీ చేసుకుందాం. నేను టైం చెప్పినాను కదండి, ఆ టైం అయిపోయిందండి, ఇడ్లీ ఆపేస్తాము. మళ్ళీ మూత తీసి చూపిస్తానండి మీకు. చట్నీ కొంచెం పని ఉందండి, అది అయిపోయినాక ఇడ్లీలు తీసుకొని తిందామండి. పోపుకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, ఉద్దిపప్పు. ఇది మంచిగా కలర్ రావాలండి, ఉద్దిపప్పు బాగా చిట్లా పట్లా అనాలి. ఇప్పుడు కరివేపాకు,
అలాగే కొద్దిగా ఇంగువ. అయిపోయిందండి మన పోపు కూడా. ఈ పోపును కూడా చల్లారినాక మిక్సీ పడతామండి. ఇదే అండి వాళ్ళు వేసే సీక్రెట్ పౌడరు. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేద్దామండి. ఇందులో రుచికి సరిపోయినంత కల్లుప్పు, అలాగే కొద్దిగా నీళ్ళు. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి మెత్తగా. ఇందాక మనం పోపు పెట్టాం కదండి, ఈ పోపుని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి చట్నీ కూడా ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. చట్నీ కూడా ఇలా గట్టిగానే ఉండాలండి, చాలా పలుసుగానే ఉండకూడదు, ఇది బాగోదు. ఇప్పుడు మనం పోపు పెట్టాం కదా, ఇది కూడా మిక్సీ పట్టాం కదా, ఇది కూడా వేసేద్దాం. ఈ పౌడర్ అండి సీక్రెట్ పౌడర్ వాళ్ళు వేసేది. మనం పోపు పెట్టి అలానే వేస్తామండి, వాళ్ళు ఇట్లా మిక్సీ పట్టి వేస్తారండి. అంతే అండి, ఇదంతా వేసినాక బాగా కలుపుకోవాలి. చూడండి లింగయ్య గారి చట్నీ మన ఇంట్లోనే రెడీ. మన ఇడ్లీ పిండి ఉంది కదండి, పొడి పిండి, ఇది కూడా ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 6 నెలలండి నిలువ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా మన చేతులు ఎక్కడ తడి కూడా ఉండకూడదండి, అట్లాంటప్పుడు చేయి పెట్టాలండి, అప్పుడు ఈ పిండి అనేది నిలువ ఉంటుందండి. నేనంటే ఎమర్జెన్సీకి ఎప్పుడైనా వాడతాను అంతే అండి, ఇంట్లోనే ఉంటాను కదా, అప్పుడప్పుడు పట్టించుకుంటూ ఉంటాను. ఎక్కడైనా ఊరికి పోయి వచ్చినాము, ఎక్కడైనా బయట పోయి వచ్చినాము, రేపటికి ఇడ్లీ కావాలి, ఇడ్లీ పిండి నానపెట్టలేదే అనే దిగులు లేకుండా ఇట్లా స్టోర్ చేసుకుంటానండి. అట్లాంటప్పుడు నైట్ కలిపి పెట్టేస్తాను, పొద్దున్న లేసి ఇడ్లీ పెడతానండి. పాత్ర కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఇలా స్టోర్ చేసి డబ్బాలో పెట్టుకున్నట్లయితే 6 నెలలు ఉంటుందండి నిలువ ఈ పౌడర్ అనేది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట పెట్టాలా కానీ డౌట్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బాగా ఎండబెట్టి మనం పౌడర్ కొట్టిస్తాం కాబట్టి బయటే పెట్టుకోవచ్చండి. పురుగు పడుతుంది, బూజు పడుతుంది అనే ఇబ్బంది ఏముండదండి. కాకపోతే చేతులు పెట్టేటప్పుడు తడి చేతులు పెట్టద్దండి. జాగ్రత్తగా అలా చూసుకున్నారంటే 6 నెలలు నిలువ ఉండే ఇడ్లీ పిండి ఇంట్లోనే ఉంటుంది. రండి ఇప్పుడు ఇడ్లీలు చూద్దాం. చూడండి మన ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు ఈ ఇడ్లీల పైన కొంచెంగా నీళ్ళు వేసుకుందామండి, ఎందుకంటే బట్టకు అతుక్కో ఉంటుంది కదా, ఈజీగా రావడానికి కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. అది ఇక్కడే వేస్తున్నానండి. మీరు ఇట్లా చల్లినా కానీ ప్రాబ్లం లేదండి. ఇట్లా చూడండి, ఇలా చాకు పెట్టి ఇట్లా అన్నారంటే చాకుకి ఎక్కడ అతుక్కోకూడదండి, అప్పుడు ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు తీసుకుందామండి ఇడ్లీలు. చూడండి ఇడ్లీలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూసారా, ఇలా తీసామంటే ఎంత బాగా వస్తుందో. చూడండి ఎక్కడ అతుక్కోలేదండి, బట్టకు కూడా ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుందండి. కొంచెం నీళ్ళు చల్లినామంటే ఈజీగా వస్తుందండి. ఇడ్లీలు కూడా మెత్తగా ఉందండి, స్పాంజ్ లాగా. చూడండి ఇడ్లీలు కూడా ఎంత సాఫ్ట్గా ఉందో తుంచి చూపిస్తాను. చూడండి ఇట్లా తునుగుతానే ఎంత బాగా వచ్చిందో చూసారా, ఇడ్లీలు కూడా మెత్తగా వచ్చింది చూడండి, చూసారా. అంతే అండి మన సాఫ్ట్ ఇడ్లీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. అలాగే మన లింగయ్య గారి చట్నీ వేసుకుందామండి. చూడండి చట్నీ కూడా ఇలా గట్టిగానే ఉండాలండి, చాలా పలుసుగా ఉంటే బాగోదు. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూడండి ఇడ్లీ చూడండి తుంచుతానే ఎంత బాగా తునుగుతా ఉందో. మనం ఇడ్లీ తినేటప్పుడు సాంబార్ చేసినా ఇడ్లీ చేసినా బాగా డిప్పు చేసుకొని తింటాం కదండి, అలానే చేస్తున్నాను నేను. నాకైతే ఇలానే ఇష్టం అండి. సూపర్గా ఉందండి ఇడ్లీ చట్నీ, చాలా బాగుంది, మాటలు రాలేదండి, అంత బాగుందండి. తింటుంటే వెన్నపూసలా కరిగిపోతానండి. మీరు ఇలానే ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలానే హెల్దీగా సాఫ్ట్ ఇడ్లీ మన ఛానల్లో రాగి ఇడ్లీ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ ఇడ్లీ కూడా సాఫ్ట్గా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.